హిందూపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన సట్ట రాధ మల్లేశం ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి చీర కానుకగా అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి 76 ఇంద్రమ్మ ఇల్లు మంజూరు కాగా 55 ఇల్లు నిర్మాణంలో ఉన్నాయని, గ్రామానికి 2,50,00,000 పైన ఇంద్రమ్మ ఇళ్ల నిధులు కేటాయించడం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశంతో పేదల కళ్లలో ఆనందం, గ్రామ గ్రామాన ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. అర్హులందరికీ ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మేకల శేఖర్, ఉప సర్పంచ్ ఉపేందర్, ఫ్యాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సురేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయ్యో అసలు లేరు, భార్య భర్తలు ఇద్దరు రమ్మను. లక్ష్మీదేవిపల్లి గ్రామంలో మల్లేషు రాధల గృహప్రవేశానికి వచ్చిన సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు, పిఎస్సి చైర్మన్ గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి చాలా సీనియర్ నాయకులందరూ కూడా రావడం జరిగింది. మా సురేందర్ గారు, రాజు గారు, రమేష్ గారు, శేఖర్ గారు, ప్రభాకర్, అదేవిధంగా మాజీ సర్పంచ్ కుమారుడు రంజిత్, మా రాజేశ్వరరెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరు కూడా పేరు పేరున మనకి ఎవరి పేరు మర్చిపో, మా తమ్ముడు లక్ష్మీదేవిపల్లె ధర్మనాయక్ తండ సర్పంచ్ సంతోష్ గారు, మల్లేష్, అందరికీ జగన్కి అందరికి కూడా పేరు పేరున ఎవరి పేరు అనుకోవద్దు, అందరికీ నమస్కారం. ముఖ్యంగా నూతన గృహ ప్రవేశం చేస్తున్న కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లక్ష్మీదేవిపల్లి గ్రామం చాలా పెద్ద గ్రామం. ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటే 76 ఇండ్లు ఇక్కడికి మంజూరు చేయడం జరిగింది. ఇందులో 55 ఇండ్లు కడుతున్నారు. 55 ఇండ్లు అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి, 2,75,00,000 రూపాయలు. చాలామంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళతోటి జత కలిసి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అంటారు. ఈ రకంగా ఊరికి లెక్క పెట్టుకుంటే పోయినసారి వచ్చిన 3,500 ఇండ్లు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ 2,000 ఇండ్లు మంజూరైనాయి. అదేవిధంగా అంతకుముందు ఎక్కడైతే కట్టి వదిలేసిన ఇల్లు మన బట్టపల్లి పోతారం కావచ్చు, లక్ష్మీపూర్లో కావచ్చు, అంతర్గామలో కావచ్చు, జైత్యాల కావచ్చు, అట్లా రాయికల్లో కొన్ని ఇండ్లు అసంపూర్తిగా ఉంటే వాటన్నిటి కూడా కలిపి దాదాపు 50 కోట్లు అదనంగా మంజూరై ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు 275 కోట్లు వచ్చినాయి. అంటే 325 కోట్లు ఒక్క ఇందిరమ్మ ఇళ్ళ మీద మన నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నాం. దాంట్లో ఒక లక్ష్మీదేవిపల్లి కాడ ఇప్పుడు ఈ విడతగా 2,75,00,000 రూపాయలతోటి పనులు నడుపుతున్నాయి. ఇంకా 20 మంది పనులు మొదలు పెడితే అవి 1 కోటి రూపాయలు. ఆలోచన చేయండి. ప్రభుత్వం అనేది పేదల పక్షాన ఉన్నది, రైతుల పక్షాన ఉన్నది. మరి మీరు అందరూ కూడా చూస్తున్నారు, మొన్నటి వరకే మొత్తం రైతు బంధు కూడా అందరికి వచ్చింది. కొంత పాత అప్పులు ఇంతకుముందు చెప్పినట్టు మన దగ్గర డబల్ బెడ్రూమ్ కావచ్చు, జైత్యాల మెడికల్ కాలేజీ కావచ్చు, రోడ్లు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అవన్నీ కట్టుకుంటూ ఉండడం వల్ల పోయినసారి పేదవాళ్ళకి ఇచ్చారు. కొద్దిగా పెద్ద భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, నాసంటానికి ఇవ్వలేదు, కానీ పేదవాళ్ళకి ఇచ్చారు. ఈసారి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా పేదల పక్షాన ఆలోచిస్తున్నారు. ఇక ఈసారి కరువు వచ్చింది. కరువు అనేది మనం అందరం కూడా మరి పిల్లగాళ్ళు చూడలేదు కావచ్చు, కానీ నాలాంటి వాళ్ళమైతే ఎన్నో చూసినాం. ఒక్కొక్క చేనులో 8-9 బోర్లు బావులు వేసిండ్రు. ఈసారి కరువు వచ్చింది, వస్తుందని కూడా మొదటికెళ్ళి తెలుసు. ఇది దేశవ్యాప్తంగా ఉన్నది, ఏదో తెలంగాణలో జైత్యాల కాడ ఉన్నది కాదు. ఎల్లినో అనేది ఇంకా వేరే దేశాలలో కూడా ఉన్నది.
మరి భగవంతుని దయ వల్ల ఎల్లినోళ్ళు కూడా కొన్ని అక్కల వర్షాలు పడతాయి, కొన్ని అక్కల పడే అన్నారు. మనది పడే దాంట్లో ఉంటుందని ఆశిద్దాం. మన పూనా దగ్గర కుండపోత వాన పడ్డది. అట్లనే మనం కూడా చూస్తాం, మొన్న ఒకటి రెండు మంచి వానలు పడ్డాయి. మంచి వర్షాలు పడతాయని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఇళ్ళకు పోయిన సందర్భంలో నూతన గృహప్రవేశం చేసిన మా కుటుంబ సభ్యులకు, ఆ తమ్ముడు ఆహ్వానించిన గంగాధర్కు శుభాకాంక్షలు, ధన్యవాదాలు.